రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల మాదిరిగానే కళాకారులను కూడా గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కళాకారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. క్రీడాకారులకు మాదిరిగానే కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కళల పండుగ కార్యక్రమాన్ని రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇప్పుడు కూడా అల్లు రామలింగయ్య గారి కుటుంబం వాళ్ళ కుమారుడు కమ్యూనిస్ట్ అని చెప్తారు. చాలా మంది కమ్యూనిస్టులు, పరుచూరి గోపాలకృష్ణ కానీ అందరు కమ్యూనిస్టులే ఉన్నారు సినిమా రంగంలో. అంత కళలకు ప్రేరణ ఇచ్చింది ఉద్యమాలు, ప్రజల సమస్యలు, ప్రజల ఆవేదనలు, బాధలు, వాటి నుంచి కళలు, పాటలు, నాట్యాలు ఇందాక వేశారు. ఆ రోజుల్లో పల్లె బాధలకు అనుగుణంగా నృత్యాలు రూపొందటం జరిగింది. ఒకడు భీముడిగా వేశాడు, ఒకడు ఇంకొకటిగా వేశాడు, ఒకటి పల్లెటూరులో మూఢనమ్మకాలు ఎలా ఉంటాయో అవి ఎలా ఉంటాయి అన్నీ కూడా వేశారు. పోలేరమ్మ ఏంటి, లేకపోతే ఇంకా అనేక అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సరే, ఇన్ని కళలు, ఈ కళలు దిక్కులేని వాళ్ళలాగా ఈ కళాకారులు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో అన్నిటికీ ఒక విధానాలు రూపకల్పన చేస్తున్నారు. నేను మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పాం, క్రీడాకారులకు ఎలా విధానం ఉందో పాలసీ. అంతకుముందే నాకు మన నరసింహ చెప్పడం మంచిదైంది. ఆ రోజు చెప్పాను ఆన్ రికార్డు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కళాకారులను అందరిని గుర్తించి వాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ లాంటిది హెల్త్ కార్డు ఇవ్వాలి. అది ఎంత జబ్బు ఒకవేళ వచ్చి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించే విధంగా కళాకారుల పిల్లలకి ఉచితంగా చదువులు చెప్పించాలి. కళాకారులను గుర్తించి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, సొంత ఇల్లు సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా కళాకారులు లేకపోతే కళల్లో ఆరితేరిన చిన్న పిల్లలు ఉంటే క్రీడాకారులకి బాగా చదువుల వరకు ఎట్లా తీసుకెళ్తారో, చదువుకునే పిల్లలు చదువుకుంటూ కళల్లో ఆరితేరినటువంటి కళల్లో వాళ్ళు ప్రముఖులుగా వర్ధిల్లుతున్నటువంటి పిల్లలకి త్రూఅవుట్ దేర్ కెరియర్ చదువు కూడా ఫ్రీగా చెప్పించాలి. అలాగే కళల్లో ఆరితేరిన వాళ్ళకి క్రీడాకారులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారో కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఆ విధంగా కళలు, క్రీడలు ఈ రెండు కూడా జంట. క్రీడలకు ఎంత ప్రోత్సాహం ఉందో కళలకు కూడా అంతే ప్రోత్సాహం ఉండాలి. ఆ విధంగా ఖచ్చితంగా మన ప్రజానాట్య మండలి మీ లక్ష్యాలు ఏమిటో, మీ ఆశయాలు ఏమిటో, మీకు సంబంధించినటువంటి ఎజెండా ఏమిటో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా ప్రభుత్వం ద్వారా కూడా ఫైట్ చేద్దాం. ప్రతి పేద కళాకారుడే కాదు, ప్రతి వృద్ధ కళాకారుడే కాదు, అందులో మహిళలు పాపం ఎంత కష్టపడి వచ్చారు. దూరం నుంచి చిన్న ఆడపిల్లలు, వాళ్ళందరూ నిజంగా వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్, అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి వాళ్ళలో సృజనాత్మకత, నేర్పరితనం, దీన్ని బయటికి తీస్తూ ఎంకరేజ్ చేయాలి. కళలు ఆ విధంగా పేదరికంతో కళలు అల్లాడిపోరాదు, పేదరికం ద్వారా కళలు మరణించరాదు, మరింత కళలు వర్ధిల్లాలి. పేదరికంలో నుంచి పుట్టిన కళలు మరింత వర్ధిల్లి పేదవాడు సంపన్నవంతుడిగా అయ్యే విధంగా ఈ కళలు వారిలో ఉన్నటువంటి ఆ కళలు వారిని ఆ విధంగా వారికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ, ప్రజానాట్యమల్లి పుట్టింది అందుకోసం. ఎందుకంటే మానవ జీవితంలో అన్నిటికంటే ముందు పుట్టింది ఆట తర్వాత పాట తర్వాత మాట వచ్చింది. కాబట్టి తరతరాలుగా వచ్చినటువంటి ఈ యొక్క కళారూపాలని మనం రక్షించుకోవాలి. నేను చరిత్రలోకి పెద్ద విషయాలు చెప్పను. కాబట్టి 1943లో భారతదేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడే ప్రజానాట్య మండలని ఒక ఉద్యమం వచ్చింది, ఒక సంస్థ ఏర్పడింది. ఇప్పటికే 80 సంవత్సరాలు. అదే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. దాని శాఖలుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అందులో నేను భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. ఇక పోతే విషయం, ఎందుకంటే ఈ అంతరించిపోతున్నటువంటి జానపద కళారూపాలని ప్రజల్లోంచి పుట్టింది కాబట్టి
ప్రజల మధ్య పెరిగింది కాబట్టి, ప్రజల కోసమే అది పనిచేస్తుంది కాబట్టి, ప్రజల జీవితాలని, కళలను, వాళ్ళ భావాలని అది ప్రదర్శిస్తుంది కాబట్టి, ఆటలో కానీ పాటలోని కాబట్టి ఈ ప్రజానాట్య మండలిని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అదే రకంగా మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అనేక జాతులు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి, కళారూపాలు ఉన్నాయి. కానీ ఎందుకో కానీ నాకు తెలియదు, బహుశా మన తెలంగాణలో ఉన్నటువంటి కళారూపాలు, మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు మన దేశంలో ఎక్కడ కూడా ఇంత సంఖ్యలో, ఇంత పెద్దలో లేరు. ఇన్ని కళారూపాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కానీ అవన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజానాట్య మండలి కోరుకున్నది ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ ప్రజల మధ్య నుంచి పుట్టినటువంటి, ప్రజల మధ్య ఉన్నటువంటి కళారూపాలని మనం కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు వాళ్లకు పెద్దగా మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ కళారూపాలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో వాటిని గుర్తించి ఆ కళారూపాలను అభిరుచి ఉన్న వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి రకరకమైన సహకారం అందించి ఇది చేయాలి. ఇవాళ ఎట్లయితే కళాకారుల పండుగ, ఈ పండుగ నేను అనుకునేది కళల పండుగ అంటే కళాకారుల ఆకాంక్షలకు అద్దం పట్టే పండుగ. ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి యక్షగానాలు, వృత్తి కళాకారుల ఆవేదనలు, అర్ధనాదాలు, అలాగే వృద్ధ కళాకారుల వేదనలు, అనేక పదవులలో ఉండేటువంటి అవన్నీ కూడా గుర్తులేవు. కానీ అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడేమో మనం చూసింది యక్షగానము, లేకుంటే కోలాటాలు, లేకుంటే బుర్రకథ, లేకుంటే ఇంకా దప్పుల వాయిద్యాలు, ఇట్లాంటి అనేకమైన చూసాం. కానీ ఇది వాళ్ళ రవీంద్రబాద్ చుట్టూ ఎటు చూసినా ఉత్సవాలు అనే వాతావరణాన్ని కలిగించినటువంటి, మరి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి కళాకారులందరూ కూడా నా వైపున మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఇది కళ కోసం కాదు, ప్రజల కోసం. తప్పనిసరిగా ఈ తెలంగాణ ప్రజానాట్య మండలి సాంస్కృతిక విభాగం మరి కళాకారులు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, సాంస్కృతిక విధానానికి సంబంధించిన అంశాలు ఏ విషయాలైనా మీరు రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం చేస్తే తప్పనిసరిగా వాటి పరిష్కారాన్ని కొరకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి మరి జూపల్లి కృష్ణారావు గారు కూడా మనకు హామీ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. అందువల్ల మన కళాకారులు ఉద్యమాలు, పోరాటాలు, ఆవేదనలు, అర్ధనాదాలు, ప్రజల బతుకు వెతల నుంచి, కష్టాల కడల నుంచి, బాధల బందీల నుంచి ఈ కళలు పుట్టుకొచ్చాయి. మరి ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆట, పాట, మాట, ఇది మన తెలంగాణ ప్రజానాట్య మండలి కూడా ఆట, పాట అనేది కొత్త కాదు. అంటే ప్రకృతి సిద్ధంగా ప్రజల ఆవభావాల నుంచి, అర్ధనాదాల నుంచి వచ్చినటువంటి ఆవేదన నుంచి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటంటే శుద్ధాల హనుమంతు నుంచి మొదలుకొని అనేక మంది యాదగిరి బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బల్లెవతో నైజాం సర్కారుడా అనే పాట ఆనాడు ప్రజల ఉదయాన్ని కదిలించింది. ఆవేదనని అంటే ప్రజల యొక్క కష్టాలని కడగలని ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి, ఉత్తేజాన్ని కలిగించడానికి ఆ పాట తోడ్పడి